హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ తయారవుతున్నాయండి. చాలా శరవేగంగా అయితే ఈ పనులు అయితే పూర్తి చేయబోతున్నారు. దీనికి సంబంధించిన బడ్జెట్లు అన్నీ కూడా రిలీజ్ చేశారని నేనైతే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అండి. అసలు తెలంగాణలో ఇంకా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయన్న వివరాలు కూడా తెలిసినాయండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అర్హులకు కేటాయించబోతున్నారు కదా L2 వారికి. వాళ్ళల్లో ఎంతమంది లబ్ధిదారులు అదృష్టవంతులు అవుతారనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫ్లాట్స్ మిగిలినవి ముందు L2 వారికి పంపిణీ చేయబోతున్నారు. అంటే అందరికీ ఒకేసారి ఇందిరమ్మ ఇళ్ళు కట్టేసి ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో ముందుగా పాపం వారికైతే పంపిణీ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఉపాధి ఉండదు కాబట్టి, వాళ్ళు అద్దెలు కట్టుకొని ఉండలేరు కాబట్టి ముందుగా వాళ్ళకైతే ఇవ్వాలని చూస్తున్నారంటండి. ముందు మిగిలిన ఫ్లాట్స్ అన్నీ కూడా ఎక్కడైతే మిగిలిన ఫ్లాట్స్ అక్కడ మొత్తం మీద ముందుగా వికలాంగులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి వీళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలితే మిగతా వారికి కూడా పంపిణీ చేస్తారంట. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ పంపిణీ చేసిన తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ళు స్థలాలు చూపించి L2 లబ్ధిదారులకి ఆ స్థలం ఎక్కడ ఉందో, మీ స్థలం ఎక్కడుందో అది చూపించి అక్కడ ఇల్లు ప్రారంభిస్తారంటండి. ఇది కూడా ఏప్రిల్ నుంచి స్టార్ట్ కాబోతుంది. కాకపోతే L2 లబ్ధిదారులు ఎక్కువ శాతం కోరుకుంటుంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటండి. అన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇమ్మని L2 లబ్ధిదారులు వినతులు సమర్పిస్తున్నారంట. మాకు ముందుగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే కావాలి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే ఇవ్వండి, మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా మాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే కేటాయించండి అని చాలామంది వినతి పత్రాలు తీసుకొని అధికారుల దగ్గరికి వెళ్తున్నారంటండి. ఈ L2 లబ్ధిదారులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే ఇవ్వడానికి కుదరదు కదండి. కొంతమందికి మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు కూడా స్టార్ట్ చేస్తారంట. ఈ L2 లబ్ధిదారులకి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఈ మల్లాపూర్ ఏరియాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే కేటాయించబోతున్నారని తెలిసిందండి. ఇంకా ఎవరైనా మిగిలితే కనుక నిజాంపేటలో కూడా ఇంకా కొన్ని ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయంట, అక్కడ కూడా శాంక్షన్ చేస్తారంట అండి. దాదాపుగా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే రాకపోవచ్చండి. L2 లబ్ధిదారులకి చాలా తక్కువ మందికే రావచ్చు. మిగతా వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు కట్టేసి ఇస్తారండి. స్థలం వాళ్ళే చూపించి ఇల్లు కూడా వాళ్ళే కట్టేసి ఇస్తారు. మోడల్ హౌస్ కూడా మనం చూసాం కదా, ఇంతకుముందు ఎలా కడతారనేది కూడా చూపించారు కదా. సేమ్ అదే మాదిరిగా పట్టణాల్లో కావచ్చు, పంచాయతీల్లో కావచ్చు మీకు ఇల్లు సేమ్ అలాగే కట్టిస్తారండి. స్థలం లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు స్థలం సేకరించి అక్కడే ఇల్లు కట్టేసి ఇస్తారు మీకు. ఆ ఇల్లు కట్టడానికి మీ దగ్గర ఒక్క రూపాయి కూడా వసూలు చేయరండి. పూర్తిగా ఉచితంగానే వాళ్ళే సొంతంగా కట్టేసిస్తారు. ఇందిరమ్మ మోడల్ హౌస్లు చూశారు కదా, సేమ్ అలాగే కట్టేసిస్తారండి. ఇదిగోండి, ఇంతకు ముందు కూడా మనం చూసాం కదా L2 లబ్ధిదారులకు 2 పడకల గదులు ఇల్లు అని ఒక అప్డేట్ కూడా వచ్చింది. మనం కూడా వీడియో చేసి మన ఛానల్లో రిలీజ్ చేశాము. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి తప్పకుండా. ఇక్కడ రిలీజ్ చేసిన మ్యాటర్ ఏంటంటే L2 లబ్ధిదారులకు 2 పడకల గదులు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి అని గవర్నమెంట్ ఆదేశాలు అయితే జారీ చేసిందండి. ఈ 2 పడకల గదుల ఇళ్ళు పంపిణీ చేయడానికి ఫుల్ రైట్స్ ఎవరికి ఇచ్చారంటే కలెక్టర్లకు ఇచ్చారండి. కలెక్టర్లు ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళకే ఈ బెనిఫిషియర్స్కి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తారంటండి. వాళ్ళ అర్హులు అయితే కనుక కలెక్టర్లు కనుక తుది నిర్ణయం తీసుకొని తప్పకుండా వాళ్ళకి ఇల్లు అయితే శాంక్షన్ చేస్తారంట. ఈ నెల మొత్తం L1 వాళ్ళకే నడుస్తుందండి. ఎందుకంటే జనవరి 26 దగ్గర నుంచి L1 వాళ్ళకి ఫస్ట్ ట్రిప్ రిలీజ్ చేశారు. రేపు 15వ తేదీన వాళ్ళకి ఫస్ట్ ట్రిప్ విడతగా ₹1,00,000 డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇక రెండో విడత 15 తర్వాత నుంచి రిలీజ్ చేయబోతున్నారు వాళ్ళకి. అందుకనే ఈ నెల మొత్తం కూడా L1 వాళ్ళకే నడుస్తుంది. L2 వాళ్ళకి మాత్రం ఏప్రిల్ నెల నుంచి ఇస్తారంటండి. సిద్ధంగా ఉండండి. మీకైతే ఫ్లాట్ ఎక్కడ కేటాయించారనేది కూడా మీకు ఫోన్ కాల్స్ వస్తాయి తప్పకుండా.
ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మేము వీడియోస్ చేశాము. అప్పుడు కూడా మేము అధికారుల దగ్గర నుంచి సేకరించిన వివరాలు ఏంటంటే, బెనిఫిషియర్ని ఎవరినైనా సరే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి శాంక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి మేము ఫోన్ కాల్ చేస్తాము. వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే కనుక కొన్ని రోజులు చూస్తాము. వాళ్ళు కనుక రాకపోతే బెనిఫిషియర్స్ అది వేరే వాళ్ళకి కేటాయించేస్తామని చెప్పేసి అని అధికారులు అయితే చెప్పారండి. సో అందుకనే మీ ఫోన్లో అయితే చూసుకుంటూ ఉండండి, ఎవరు ఫోన్ చేశారా అనేది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగని నకిలీ వాళ్ళందరినీ కూడా నమ్మద్దు, ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసినా నమ్మద్దండి. ముందు వివరాలన్నీ కనుక్కోండి, మీ ఫ్లాట్ ఎక్కడ వచ్చింది అనేది అన్ని వివరాలు చెప్తే మీరు అక్కడికి వెళ్ళే వివరాలన్నీ కూడా తీసుకోండి, కనుక్కోండి. అందులోనూ డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తే మాత్రం మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దండి. ఎందుకంటే ఇది పూర్తిగా గవర్నమెంట్ వారు పేదలకు ఇస్తున్న ఇల్లు కాబట్టి, పూర్తి ఉచితంగా ఇచ్చే ఇల్లు కాబట్టి మీరు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇదండి ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీద వచ్చిన అప్డేటు. ఇకపోతే ఈ నెల మొత్తం కూడా L1 వాళ్ళు కట్టేసి ఇస్తున్నారు కాబట్టి ఆ పనులు చాలా వేగవంతంగా అయితే జరుగుతున్నాయి. ఇందాక మనం ఈ వీడియోలో చూసాం కదండి, ఫస్ట్లో మంత్రి పొంగులేటి గారు అయితే L1 వాళ్ళని చాలా ఫాస్ట్గా పనులు చేయాలని వాళ్ళని పురమాయిస్తున్నారు, వాళ్ళని చెక్ చేస్తున్నారు ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాయా అని చెప్పేసి అని. ఈ నెల మొత్తం కూడా L1 వాళ్ళకి రన్నింగ్ అవుతూనే ఉంటాయి. ఇక ఏప్రిల్ 1 నుంచి L2 వాళ్ళకి స్టార్ట్ అయిపోతాయండి. మీరైతే అలర్ట్గా ఉండండి. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అన్నట్టు ఇంకొక విషయం అండి, లాస్ట్లో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏమంటే, ఎవరైతే కులగణన సర్వే, ఇందిరమ్మ ఇళ్ల సర్వే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఈ కులగణన సర్వే, ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో మీరు ఇచ్చిన వివరాలన్నీ కూడా కంపేర్ చేసుకొని రెండు కరెక్ట్గా ఉంటే కనుక వాళ్ళకి 100% ఇల్లు కేటాయిస్తారంట. ఇది కూడా చెప్తున్నానండి, అది కూడా మనకు వచ్చిన అప్డేటు. సో నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి కానీ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు అందిస్తానండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.